రేణిగుంట సంతకు పోయేసి తిరిగి వస్తా అంటే ఏందో గుంపులుగా జనాలు కనిపించినారు. ఏందో రకరకాల బర్డ్స్ లాగా అనిపించినాయి దూరం నుంచి చూస్తే. సరే దగ్గరికి వచ్చేసి చూస్తే ఏందో రకరకాల కోళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. గిన్ని కోళ్ళు, బొంత కోళ్ళు, నాటుకోళ్ళు, రకరకాల కోళ్ళు ఉన్నాయి. ఏంది తాత ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి, ఏమైనా కంచు పెట్టలా అని చెప్పేసి అంటే, లేదు మా గిన్ని కోళ్ళు 5 కేజీలు దాకా విరిగిపోతాయి, ఇంటి చుట్టుపక్కల పాములు పురుగులు ఏమి జారనీవు, దానికి తోడు మందులు ఇంజక్షన్లు ఏమి వేయకుండా పెంచినవి ఇవి అనేసి అన్నాడు. సరే నాకు ఒక కోడి అంటే ఉండుమా వ్యాపారం పోతా అంది అనేసి అన్నాడు. సరే అని అట్టా నిలుచుకొని చూసిన, ఎంతసేపు అయినా ముసలోడు రానేలే. సరే అని చెప్పి కోళ్ళలో నాకు ఏ కోడి నచ్చుతుందో సెలెక్ట్ చేసుకోమన్నాడు. సరే ఛాన్స్ ఇచ్చినాడు కదా అని మా అమ్మకు ఫోన్ చేసేసిన, ఏం మా కోడి తెచ్చేదా అంటే, ఏం వద్దు నువ్వు ఎట్లాంటివి తెస్తావో ఏమో అని చెప్పేసి అనింది. నా మీద మరీ ఇంత నమ్మకం ఎక్కువైపోయింది అని చెప్పి ఒక మంచి కొన్ని సెలెక్ట్ చేసి దొంగ కోళ్ళు పట్టినట్టు నేనే చేత్తో పట్టేసి ఆ పిల్లోడికి ఇచ్చేసి, అరే ఎంత వెయిట్ ఉందో చూడరా అంటే, అక్క 1.25 కేజీ ఉంది కా అన్నాడు. 1.25 కేజీ ఎంత అవుతుందంటే 600